హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ తెలుగు. మనం ఇంట్రడక్షన్ టు నెట్వర్కింగ్లో కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఎస్టాబ్లిష్మెంట్ ఎలా చేయొచ్చు అనేది తెలుసుకున్నాం. బట్ మనం ఆ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏం చేయాలి, సిస్టమ్స్ని ఎలా కనెక్ట్ చేయాలి అనేది ఈ టోపాలజీలో తెలుసుకున్నాం. టోపాలజీ అంటే నథింగ్ బట్ ఏం లేదు, ఇక్కడ మనం సిస్టమ్స్ని ఎలా అరేంజ్ చేస్తున్నాం, అప్పుడే మనం కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయగలం అనేది డిఫైన్ చేసేది టోపాలజీ. ఈ టోపాలజీస్ అనేది బేసిక్గా 4 టైప్స్ ఉన్నాయి: బస్, రింగ్, స్టార్, మెష్. ఈ బేసిక్ 4 టైప్స్ ని కలిపి కనెక్ట్ చేస్తే మాత్రం హైబ్రిడ్ అంటాం. హైబ్రిడ్ అంటే మనకు బేసిక్ గా తెలిసిందే, 2 డిఫరెంట్ టైప్స్ ని కలిపి కనెక్ట్ చేసి హైబ్రిడ్ అంటాం. ఇక్కడ అంతే, బస్సు రింగ్ ని కనెక్ట్ చేసినా, రింగ్ స్టార్ ని కనెక్ట్ చేసినా, స్టార్ మెష్ ని కనెక్ట్ చేసినా, లేకపోతే 4 కలిపి కనెక్ట్ చేసినా హైబ్రిడ్ అయిపోతుంది. ఫస్ట్ మనం బస్ టోపాలజీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ బస్ టోపాలజీ యాజ్ నేమ్, ఇది నేమ్ ఎలా ఉంది, బస్ అని. సో బస్ లాగే ఉంటుంది. బస్ అంటే మనకి మిడిల్లో వాక్ చేయడానికి స్పేస్ ఉంటుంది, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ సీట్స్ ఉంటాయి. సేమ్ అలాగే మనం సిస్టమ్స్ కూడా ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ దీన్ని బస్ కన్నా బెస్ట్ గా ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే వాటర్ పైప్ లైన్ అనుకోవచ్చు. వాటర్ పైప్ లైన్ నుంచి మనం ఎలా అయినా సరే ట్యాప్స్ కనెక్ట్ చేసుకొని ట్యాప్స్ నుంచి వాటర్ తీసుకోవచ్చు. సేమ్ అలాగే ఇక్కడ మిడిల్లో ఉన్నది పైప్ లైన్ అనుకుంటే, ఈ డిఫరెంట్ కంప్యూటర్స్ అనేవి ట్యాప్స్ అనుకోవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఉంటుంది, పైప్ లైన్ లో వాటర్ వెళ్తుంది, వాటర్ అన్ని ట్యాప్స్ కి వెళ్తుంది. ఇక్కడ కూడా మెసేజ్ అన్ని ట్యాప్స్ కి వెళ్తుంది, అన్ని సిస్టమ్స్ కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సిస్టమ్ 1 అనేది సిస్టమ్ 6 కి మెసేజ్ సెండ్ చేయాలనుకుంది. సిస్టమ్ 1 సిస్టమ్ 6 కి సెండ్ చేసే టైంలో సిస్టమ్ 2, 3, 4, 5 ఇవన్నీ రిసీవ్ చేసుకుంటాయి. బట్ సిస్టమ్ 6 కి మాత్రమే ఎలా తెలుస్తుంది అంటే మ్యాక్ అడ్రస్. సిస్టమ్ 1 ఆల్రెడీ మెసేజ్ తో పాటు సిస్టమ్ 6 యొక్క మ్యాక్ అడ్రస్, సిస్టమ్ 1 యొక్క మ్యాక్ అడ్రస్ ని ఎంటర్ చేసి ఒక ప్యాకెట్ లాగా పంపిస్తుంది. మెసేజ్ అనే ప్యాకెట్ లాగా వెళ్తాయి, అది మనం కమింగ్ వీడియోస్ లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సిస్టమ్ 1 అనే సిస్టమ్ 6 కి పంపించినప్పుడు సిస్టమ్ 2 రిసీవ్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ లో సిస్టమ్ 2 మ్యాక్ అడ్రస్ లేదు, సో సిస్టమ్ 2 రిజెక్ట్ చేస్తుంది. అలాగే సిస్టమ్ 3, సిస్టమ్ 4, సిస్టమ్ 5 కూడా రిజెక్ట్ చేస్తాయి. అప్పుడు సిస్టమ్ 6 కి మెసేజ్ వెళ్ళినప్పుడు, ఓకే ఈ మ్యాక్ అడ్రస్ నాదే అని చెప్పి సిస్టమ్ 6 అనుకొని సిస్టమ్ 6 అనేది ఆ మెసేజ్ రిసీవ్ చేసుకుంటుంది. మెసేజ్ రిసీవ్ చేసినప్పుడు సోర్స్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది కదా, ఎవరు పంపించారు, సిస్టమ్ 1 యొక్క మ్యాక్ అడ్రస్ ఉంటుంది. సో నాకు ఈ సో మ్యాక్ అడ్రస్ ఉన్న సిస్టమ్ నాకు ఈ మెసేజ్ పంపించిందని చెప్పి సిస్టమ్ 6 అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ బస్ టోపాలజీలో మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్తుంది. సో సిస్టమ్ 2 అనుకుంటే సిస్టమ్ 2 ఆ మెసేజ్ చూడొచ్చు, బికాజ్ అది రిసీవ్ చేసుకుంటుంది. సో అప్పుడు సీక్రెసీ అనేది ఏముండదు. నెక్స్ట్ వచ్చేసి రింగ్ టోపాలజీ. రింగ్ టోపాలజీలో మనం దీన్ని రింగ్ అని ఎందుకంటామో మీకు డయాగ్రామ్ చూడగానే అర్థమైపోయింటది. ఇవి ఒక రింగ్ లా ఒక క్లోజ్ లూప్ లో కనెక్ట్ అయి ఉంటాయి. సిస్టమ్ 1 నుంచి సిస్టమ్ 2, సిస్టమ్ 2 నుంచి 3, 4 అండ్ సో ఆన్. అట్లా ఎన్ని ఉంటాయి అన్ని, కాకపోతే అన్ని కలిపి ఒక క్లోజ్ లూప్ లో ఉంటాయి. ఆ క్లోజ్ లూప్ లో ఉన్నప్పుడు ఇది కమ్యూనికేషన్ అనేది క్లాక్ వైజ్ మాత్రమే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సిస్టమ్ 1 అనేది సిస్టమ్ 4 కి మెసేజ్ సెండ్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా కనెక్షన్ ఉంది కదా, చేయొచ్చు అంటే చేయలేదు. సిస్టమ్ 1 అనేది సిస్టమ్ 2 కి పంపిస్తే సేమ్ ఇక్కడ సేమ్ ప్రాసెస్, మ్యాక్ అడ్రస్ ఫిల్టరింగ్ ఉంటుంది. ఇక్కడ మ్యాక్ అడ్రస్ నాది కాదని చెప్పి సిస్టమ్ 2 అనుకొని నెక్స్ట్ ఫార్వర్డ్ వస్తుంది. అట్లా నెక్స్ట్ ఫార్వర్డ్ చేసి డెస్టినేషన్ దాకా వెళ్ళేదాకా ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. ఇది క్లాక్ వైజ్ మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంది. అప్పుడు ఒకవేళ ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సిస్టమ్ 4 దాకా మెసేజ్ వెళ్ళాలంటే సిస్టమ్ 1 సిస్టమ్ 4 కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది కదా, అట్లా సెండ్ చేయొచ్చు కదా అంటే చేయలేదు. సో ఇది టైం టేకింగ్ ప్రాసెస్. ఇది దీనిలో డిసడ్వాంటేజ్ అనేది. సో నెక్స్ట్ టోపాలజీకి వచ్చేసరికి స్టార్ టోపాలజీ. స్టార్ అంటే స్టార్ లాగే ఉంటుంది. అంటే ఇది షేప్ స్టార్ లా లేదు భయ్యా, నువ్వు స్టార్ అని ఎలా అంటావు అంటే అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం క్రిస్మస్ స్టార్ తీసుకుంటే క్రిస్మస్ స్టార్ లో ఏముంటుంది, సైడ్ కన్నీ నోట్స్ ఉంటాయి, మిడిల్లో మాత్రం లైట్ ఉంటుంది. మనం ఇంటి బయట సెట్ చేసుకునేది మిడిల్లో లైట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మిడిల్లో హబ్ కానీ రోటర్ కానీ ఉంటుంది. ఈ హబ్, రోటర్, స్విచ్ అంటే ఏంటి నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఫస్ట్ ఈ హబ్ లో ఏం జరుగుతుందంటే, ఈ డిఫరెంట్ సిస్టమ్స్ అన్ని మిడిల్ కి కనెక్ట్ అయినాయి కదా, హబ్ కనెక్ట్ అయినాయి. ఈ హబ్ లో ఇది ఒక డేటాబేస్ టేబుల్ మెయింటైన్ చేస్తుంది. ఏ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి, మ్యాక్ అడ్రస్ ఏంటి, దాని ఐడి ఏంటి, ఇక్కడ మనం ఒక టేబుల్ పెట్టినట్టు. ఫర్ ఎగ్జాంపుల్, సిస్టమ్ 1 సిస్టమ్ 3 కి మెసేజ్ సెండ్ చేయాలంటే సిస్టమ్ 1 అనేది సిస్టమ్ 3 యొక్క మ్యాక్ అడ్రస్ ని ఎంటర్ చేసి హబ్కు పంపిస్తుంది. అప్పుడు హబ్ ఏం చేస్తుంది, సిస్టమ్ 3 యొక్క మ్యాక్ అడ్రస్ ఎక్కడుందని లిస్ట్లో వెతుకుతుంది. ఒకవేళ సిస్టమ్ 3 దానికి కనెక్ట్ అయి ఉంటే సిస్టమ్ 3కి వెంటనే మెసేజ్ ఫార్వర్డ్ చేస్తుంది. సో స్టార్ టోపాలజీలో కమ్యూనికేషన్ అనేది ఇలా జరుగుతుంది. ఇట్లా ఎన్ని సిస్టమ్స్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. వాటి యొక్క మ్యాక్ అడ్రస్లు దానిలో టేబుల్లో ఉంటాయి. హబ్, స్విచెస్, రూటర్స్ అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఇక్కడ బ్రాడ్కాస్ట్, యూనికాస్ట్ అని 2 టర్మ్స్ ఉన్నాయి మనకి. బ్రాడ్కాస్ట్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసిన టోపాలజీలోనే
సిస్టమ్ 1 అనేది అందరికీ మెసేజ్ పంపించాలంటే హబ్కి బ్రాడ్కాస్ట్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. అప్పుడు హబ్ ఎన్ని సిస్టమ్స్ కనెక్ట్ అంటే అన్ని సిస్టమ్స్ కి మెసేజ్ సెండ్ చేసేస్తుంది. యూనికాస్ట్ అంటే సిస్టమ్ 1 నుంచి సిస్టమ్ 3 కి మెసేజ్ ఎలా వెళ్ళిందో అలాగే. యూనికాస్ట్ అంటే ఓన్లీ 1 to 1. సిస్టమ్ 1 సిస్టమ్ 3 కి మాత్రమే మెసేజ్ సెండ్ చేయాలి. హబ్ సిస్టమ్ 3 కి మాత్రమే మెసేజ్ సెండ్ చేస్తుంది. అంతే. ఇప్పుడు నెక్స్ట్ మెష్ టోపాలజీ అంటే ఫిగర్ కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఒక డెడికేటెడ్ పాత్ అనే ఉంటుంది. ప్రతి సిస్టమ్ కనెక్షన్ కి ఒక డెడికేటెడ్ పాత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ 1 సిస్టమ్ 4 కి మెసేజ్ సెండ్ చేయాలంటే డైరెక్ట్ గా డెడికేటెడ్ పాత్ ఉంది. ఒకవేళ ఆ ఛానల్ మనకి కరెక్ట్ అయిపోయింది, ఆ వైర్ కేబుల్ అనేది పనిచేయట్లేదు అనుకుంటే సిస్టమ్ 3 కి పంపిస్తుంది. సిస్టమ్ 3 కి పంపిస్తే సిస్టమ్ 3 ఎలాగో సిస్టమ్ 4 కనెక్ట్ అవుతుందని చెప్పి దానికి తెలుసు కాబట్టి సో వెంటనే మెసేజ్ అంటే షార్ట్ కట్ పాత్స్ మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఒక కమ్యూనికేషన్ ఫెయిల్ అయినా సరే మనకి ఇంకో కమ్యూనికేషన్ అనేది ఉంటుంది మెష్ టోపాలజీ. బట్ ఇది చాలా కాస్ట్లీ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వైర్లెస్. ఇవన్నీ ఇందాక డిస్కస్ చేసుకున్నవన్నీ వైర్డ్. ఇప్పుడు వైర్లెస్ లో మనకి బాగా ఫిగర్ కనిపిస్తున్నట్టు రూటర్. మనం ఇంట్లో అందరం వైఫై వాడతాం కాబట్టి యాక్సెస్ పాయింట్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొత్త టర్మ్ వచ్చింది యాడ్ హాక్ అని. యాడ్ హాక్ అంటే ఏం లేదు, అదే డివైసే హబ్ కానీ రూటర్ గా కానీ యాక్ట్ చేస్తుంది. మన డివైసే హబ్ రూటర్ గా ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హాట్స్పాట్ ఆన్ చేసుకొని వైఫై కనెక్ట్ చేసుకుంటాం. సో అప్పుడు అదే హబ్. హాట్స్పాట్ ఆన్ చేసిన డివైస్ మాత్రమే హబ్. అప్పుడు లేదు అలా కాదు అని అనుకుంటే మనం ఫైల్స్ షేర్ చేసుకుంటాం. ఫైల్స్ ఎలా షేర్ చేసుకుంటాం? షేర్ లో కానీ నియర్ బై షేరింగ్ లో కానీ షేర్ చేసుకుంటాం. సో అలా షేర్ చేసుకోవడం కూడా యాడ్ హాక్ నెట్వర్క్ కిందకి వస్తుంది. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఐపీ అడ్రస్ అంటే ఏంటి, మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.